ఒక టోల్ గేట్ దగ్గర సార్. టోల్ గేట్ సార్ గుర్తున్నారు. ఆ టోల్ గేట్ దగ్గర ఒక సంఘటన జరిగి ప్రియాంక అనేటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి అక్కడ 2 వీలర్ పెట్టేసి ఒక క్యాబ్ లో ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తుంది. మళ్ళీ వచ్చి ఆ 2 వీలర్ తీసుకునేటప్పుడు దానికి సమ్ రిపేర్ చేసేసి పెట్టేస్తారు 4 దుండగులు. ఆ 2 వీలర్ నడిపించుకొని వచ్చేటప్పుడు ఒకతను నేను బాగు చేస్తానని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి కాల్చి చంపేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా, ఢిల్లీలో నిర్భయ సంఘటన తర్వాత అంత పెద్ద సంచలనం సృష్టించింది. అవును. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి మన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ యాక్ట్ తెస్తున్నాను 24 గంటల్లో పట్టుకోవటం, 2 వారాల్లో శిక్ష చేసేయటానికి దిశ యాక్ట్ తెస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మినిమం నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ అమ్మాయి టోల్ గేట్ దగ్గర 2 వీలర్ ఒక ఛార్జ్ కడటానికి 2 వీలర్కి అప్పట్లో రిసీట్స్ ఉండేవి. ఆ రిసీట్స్ కడటానికి 2 వీలర్ వేసుకొచ్చిందని చెప్పేసి అవగాహన లేకుండా మాట్లాడాడు. 2 వీలర్ ఈ టోల్ గేట్ల దగ్గర 2 వీలర్స్ దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయరు. ఎడ్ల బండికి కానీ అలాగే 3 వీలర్స్ కానీ ఓన్లీ 4 వీలర్స్కే వసూలు చేస్తారు. ఆ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడి అసెంబ్లీలో అపాస్పాలయ్యారు. ఆ దిశ యాక్ట్ గురించి చాలా గొప్పలు చెప్పాడు. నేను 15 రోజుల్లో శిక్ష వేసేస్తాను, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలా, చాలా తతంగా ఉంటుంది ఒక నేరస్తుడిని గుర్తించడానికి. కాబట్టి ఈయన దాన్ని పంపించాడు, ఏదో బిల్లు చేశాడు, దాని మీద చర్చ లేదు, పాడు లేదు. వాళ్ళందరూ బల్లలు చర్చడమే పని. ఎవడో మాట్లాడిన వాళ్ళు లేడు. తెలుసు ఆ 151 మంది శాసనసభ్యులకి తెలుసు అసలు ఇలా సాధ్యం కాదని. కానీ అతని మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు అతను నోట్లో నోరు పెట్టాలా? శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు రిజెక్ట్ అయితే శాసన మండలే రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. పెట్టి 60 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి, ఈ సభ అవసరమా? అవసరం లేదు. మా మేధావులు ఈ సభలో చాలా మంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మాట్లాడు. ఇవాళ సిగ్గు లేకుండా శాసన మండలిలో మాకు మెజార్టీ ఉంది, శాసన మండలిలో మేము బ్రహ్మాండంగా ఎరగదీస్తాం, అది ఏదని ఆయనే చెప్పాడు ఒకరోజు శాసన మండలి సభ్యులందరినీ పిలిపించుకుంది. ఆ శాసన మండలి రద్దు అవుతున్నట్టు తీర్మానం పెడితే కేంద్రం చేయలా. అప్పుడే 2 మంత్రుల్ని డ్రాప్ చేసి పిల్లి సుభాష్ చంద్రబోస్ని తర్వాత మోపిదేవి వెంకటరామని డ్రాప్ చేసేసి ఏదో రద్దు అయిపోతున్నట్టు వాళ్ళు డ్రాప్ చేసి వాళ్ళు రాసేపు పంపించారు. వాళ్ళు ఏడుపు మంత్రిగా తీసేసి రాసేపు పంపించారు. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మళ్ళీ కేంద్రానికి లెటర్ రాశాడు, శాసన మండలి రద్దు వద్దు, కొనసాగించాడని. అసలు ఒక పద్ధతి పాడు లేనటువంటి పరిపాలన సాగింది. దిశ యాక్ట్ కూడా అంతే, దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేశాడు, ఎవడు చర్చించలేదు, ఎవడు మాట్లాడి తానా అంటే చందానా అతను పెట్టడంతోనే భజన పనులు బల్లలు చర్చినట్టుగా ఆమోదించేశారు. కేంద్ర ప్రభుత్వం 2 సార్లు వెనక్కి పంపించింది, బుట్ట దాఖలు అయిపోయింది. వెనక్కి వస్తే ఈయనే బుట్ట దాఖలు చేశాడు. ఇక సిగ్గుపోద్ది, పరుగు పోద్ది అని చెప్పి అసలు ఆ యాక్ట్ రానిలేదు. అంతలోనే దిశ పోలీస్ స్టేషన్, అంతకుముందు మహిళా పోలీస్ స్టేషన్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించాడో దానికి రంగులేసేసి దిశ పోలీస్ స్టేషన్. యాక్ట్ లేదు, పాడు లేదు. మళ్ళీ యాప్, ఆ యాప్ మీరు చెప్పారు కదా, 4th లైన్ ఆ పేరుని మార్చేసి దిశ యాప్. పోలీస్ స్టేషన్లకి టార్గెట్లు, నువ్వు 10 లక్షలు మీ పోలీస్ స్టేషన్లో 10 లక్షల మందిని చేర్పించాలా, మొత్తం మహిళలు అందరూ కూడా దిశ యాప్లోకి వచ్చారని చెప్పి టార్గెట్ చేయని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు. ఆ హోమ్ మినిస్టర్ సుచరిత చెప్పింది, ఏదో ప్రశ్న అడిగితే శాసన మండలిలోనే చెప్పినట్టుంది, ఏమని దిశ యాక్ట్ అనేది లేదు, మేము యాక్ట్ ద్వారా ఎవరిని శిక్షించలేదు, ఎవరికి శిక్షలు పడలేదు అని చెప్పి ఆమె స్వయంగా చెప్పింది.
స్వయంగా చెప్పినా సరే ఇతను ముసిముసి నవ్వులు, ఆ నవ్వుతాడో ఏడుస్తాడో తెలియదు కదా, అలా ముఖం పెట్టి ఆ రోజున కూర్చున్నాడు. అది ఇంత దారుణంగా ప్రజలు ఏమనుకుంటారు, పట్టించుకుంటారా లేదా? మనం ఇలా అబద్ధాలు చెప్పి పోలీస్ స్టేషన్ పెట్టడం ఏంటి, దిశ యాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం అసలు అని చెప్పి ఆ మినిమం ఆ దాన్ని ఏమంటారంటే కామన్ సెన్స్ లేకుండా నడిపాడు ఆ ప్రభుత్వాన్ని. ఆ మంత్రులు కూడా అంతే, అతని కనుసన్నల్లో అతనికి ఏది నచ్చితే అది మాట్లాడదాం అనేటువంటి పద్ధతిలో నచ్చింది. ఇవాళ అనిత గారు చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె వరుదు కళ్యాణ్ ఏదో పై నుండి దిగి వచ్చిన మహిళలాగా ఆమె అన్నీ చూసింది. అక్కడ మీరు గమనించారో లేదో, అనిత గారు ఏం చెప్పిందంటే డ్రైవర్ని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినోడు కూడా నుంచోని నిరసన చేస్తున్నాడు, మీ పక్కన నుంచోని అని చెప్పి చురకంట ఇచ్చింది. ఏది బొత్స సత్యనారాయణ గారు, ఇతర మీ పక్కన నుంచోని మాట్లాడేది. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినోడు కూడా శాసన మండలిలో అతను ప్రజాస్వామ్యం దాని గురించి నిరసన వ్యక్తం చేస్తా ఉంది. అవును సార్, మరి ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు అవ్వలేదు కదా, రద్దు అయినంతకాలం అతని బాధ్యత, అతని డ్యూటీ అతను నిర్వర్తిస్తాడు. అతను జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాక్షనిస్టు. ఆ ఫ్రాక్షనిస్ట్ చర్యల్ని అతను ఏమైతే ఉంటే సంఘ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తాడు. అతని పక్కన వేసుకుని తిరిగాడు సార్ ఆ అనంతబాబుని, ఎన్నికల ప్రచారంలో పెట్టాడు. ఇప్పుడు చూడండి దువ్వాడ శ్రీనివాసు, ఆ కాపురం ఏంటో, ఆ గోల ఏంటో. సరే సార్, ఒకవేళ మీకు అట్లాంటి అభ్యంతరం ఏమన్నా ఉంటే, మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, అఫ్ కోర్స్ మీకు మెజారిటీ లేకపోయి ఉండొచ్చు, బట్ యూ షుడ్ సెండ్ ఏ సిగ్నల్ టు ద పీపుల్, టు ద పబ్లిక్, సేయింగ్ దట్ నేరస్తులకి శాసనసభ మండలిలో ఉండే అర్హత లేదు అనేది ఒక రకమైనటువంటి ఒక మెసేజ్. అఫ్ కోర్స్ అది అంతా కూడా చట్టబద్ధంగా జరగాల్సిందే. అనంతబాబు అన్నతను, ఎమ్మెల్సీ అనంతబాబు అన్నతను నేను నేరం చేశాను, నా డ్రైవర్ని చంపాను, డోర్ డెలివరీ చేశానని ఒప్పుకున్నాడు అని అంటున్నారు కదా, వై డోంట్ యూ బ్రింగ్ అవుట్ ఎమోషన్? దేశ సభలో ఎందుకని ఒక బిల్లు పెట్టకూడదు, ఎందుకని ఒక తీర్మానం చేయకూడదు? మీరు సురేష్ గారు, మొన్నటి వరకు మనం ఏం చర్చించుకున్నాం, ఏం చర్యలు తీసుకోవట్లేదు, నిస్తేజంగా ఉంది ప్రభుత్వం, ఎవరిని పట్టించుకోవట్లేదు అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్కడిని కలుగుల్లో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి, ఇప్పుడు అతను ఉన్నాడు కదా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, కోర్టుకి వెళ్ళాడు. ఏమైంది? అతను వెళ్ళాల్సిందే, అతను జైలుకి వెళ్ళాల్సిందే. ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టి కోర్టుకి వెళ్తామంటే కుదరదు. ఒకరోజు అనంతబాబు వంతు కూడా వస్తుంది. ఆ కేసు తిరిగి రాస్తారు. అప్పుడు ఉన్నటువంటి అక్కడ డిఎస్పీ ఎస్పీలు అతన్ని సేవ్ చేయడానికి కేసు కట్టారు. దాన్ని రివైవ్ చేసి కేసు రాయడం జరుగుతుంది. వాళ్ళ అతని భార్య తల్లి వచ్చి ముఖ్యమంత్రిని కూడా కలిశారు ఆ మధ్య. కాబట్టి 1 by 1 అన్ని ఒకరోజు సాధ్యం కాదు సార్.